హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించి పెరుగుదల వికాసం దీనికి సంబంధించిన చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సైకాలజీ సబ్జెక్ట్ అనేది తొందరగా మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ ఎంత ఎక్కువగా చేస్తే అంత స్కోర్ ఎక్కువగా చేయొచ్చు ఈ సైకాలజీకి సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాస్ను చించి ముక్కలు చేశాడు. అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించాడు, కానీ అతనిని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది రాములోని ఏ వికాసాన్ని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 నైతిక వికాసం. రాములో నైతిక వికాసం పరిపక్వత చెంది ఉండడం కారణంగా అలా ఎందుకు చేయకూడదో వివరించాడు కానీ దండించలేదు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని అభివృద్ధి చేస్తాయి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సాంఘిక వికాసం. పాఠశాలల్లో నిర్వహించే జట్టు కృత్యాల వల్ల సాంఘిక వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో సత్యమైన ప్రవచనాన్ని గుర్తించండి. దీనిలో 2 స్టేట్మెంట్లు అనేటివి సరిగా ఇవ్వడం జరిగింది. సాధారణంగా అబ్బాయిల సమూహాలు పెద్దగా ఉంటాయి, కానీ వాటి మధ్య సంబంధం అంత బలంగా ఉండదు. ఇది సరైన స్టేట్మెంట్. అమ్మాయిల సమూహాలు చిన్నగా ఉంటాయి, కానీ వాటి మధ్య సంబంధం అనేది బలంగా ఉంటుంది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్లు అనేటివి దీనికి సరైన సమాధానాలు. అమ్మాయిల సమూహాల కంటే అబ్బాయిల సమూహాల మధ్య బంధాలు బలంగా ఉంటాయి అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్లు చూసుకున్నట్లయితే 1 మరియు 2 కూడా సత్యమైన ప్రవచనాలే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రాథమిక పాఠశాలలో రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధాన ఉపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిమగ్నాత్మక ఆలోచన ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ అనేది 7 నుంచి 11 సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది. దీనిలో తార్కికంగా క్రమబద్ధంగా ఆలోచించే విచక్షణ అనేది పెరగడం జరుగుతుంది. ఆగమనాత్మక నిగమనాత్మక ఉపగమనాలను ఈ దశలో ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి 4వ తరగతి వరకు సెలవు అని ప్రకటిస్తే 5వ తరగతి చదివే రాము తనకు బడి ఉంది అని అర్థం చేసుకోగలడం ఈ మూర్త ప్రచారక దశలో జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉద్వేగ క్యాథర్సిస్ అనేది ఈ దశలో ప్రత్యేక అంశము. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో ఉద్వేగ క్యాథర్సిస్ అనేది ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడాన్ని ఉద్వేగ క్యాథర్సిస్ అంటారు. ఇది ఉత్తర బాల్య దశలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మక వికాసం, పెంపకము ఇవన్నీ కూడా నైతిక వికాసానికి అభివృద్ధి పరచడంలో సహాయం చేస్తాయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో నోమ్ చోమ్స్కీ వ్యతిరేకించినది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంప్రదాయక వ్యాకరణాన్ని నోమ్ చోమ్స్కీ వ్యతిరేకించడం జరిగింది. భాష అనేది ఆర్జించేది మాత్రమే, అభ్యసించేది కాదు అని ఈయన నొక్కి చెప్పడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నోమ్ చోమ్స్కీ ప్రకారం ఎల్ఈడి అనగా ఏమి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. భాషార్జన పరికరం అంటారు దీన్ని. ప్రతి వ్యక్తి భాషార్జనకు కారణం మెదడులో ఎల్ఈడి అనేది ఉంటుందని నోమ్ చోమ్స్కీ తెలపడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ క్యాథర్సిస్ అనగా?
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవడం అనేది ఉద్వేగ క్యాథార్సిస్గా పిలుస్తాం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికి వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక పనులను చాలా వరకు మానుకుంటారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అనేది 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక పనులను చాలా వరకు పిల్లలు మానుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నింటిలోకెల్లా చివరిగా జరిగేది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 దృష్టి. దృష్టి అనే జ్ఞానేంద్రియం చివరిగా వికాసం చెందడం జరుగుతుంది. వరుస క్రమం చూసుకున్నట్లయితే మొదటగా స్పర్శ, దాని తర్వాత రుచి, దాని తర్వాత వాసన, దాని తర్వాత వినికిడి, దాని తర్వాత దృష్టి. దృష్టి అనేది చివరిగా వికాసం చెందడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యాలకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మూడవ వయోస్థాయి. మూడవ వయోస్థాయిలో కౌమార దశ అనేది ఉంటుంది. 13 నుంచి 18 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మూడవ దశ అనేది ఉంటుంది. దీనిలో పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యాలకు ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తిలో స్థిరపడుట అనేది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 వ్యక్తిగత విలువలు లేదా వనరుల నుంచి అనుభవించిన వికాస కృత్యం అనేది వృత్తిలో స్థిరపడుట గురించి తెలుపుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వారిలో కార్ల్ రోజర్ రచించిన గ్రంథము కానిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నాన్ డిటెక్టివ్ కౌన్సిలింగ్ అనేది కార్ల్ రోజర్ యొక్క గ్రంథం కాదు. సైలెంట్ సెంచర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్ అనేటివి కార్ల్ రోజర్ యొక్క గ్రంథాలు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది దేని గురించి తెలుపుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేయడం జరుగుతుంది. సిమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో హావిగ్ హాస్ట్ సూచించిన రెండవ వయస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యము ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చదువుకు తయారగుట. రెండవ స్థాయి అనేది 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది. దీన్ని మధ్య బాల్య దశ అని కూడా పిలుస్తారు. ఈ మధ్య బాల్య దశలో చదువుకు తయారు కావడం జరుగుతుంది పిల్లవాడు అనేవాడు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రధానంగా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళ్తున్నాడు. ఇది ఇతనిలోని ఏ వికాసమును ప్రత్యక్షంగా సూచిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాంఘిక వికాసము. ప్రతిరోజు క్రమశిక్షణ బడికి వెళ్తున్నాడు అనేది సాంఘిక వికాసాన్ని సూచించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కవల సోదరులైన రాము సుబ్బులలో 10వ సంవత్సరం నిండే నాటికి సుబ్బు కన్నా రాము 4 అంగుళాలు ఎక్కువ ఎత్తులో ఉన్నాడు. ఇది వికాసంలోని ఈ సూత్రమును వివరిస్తుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 వికాసం వైయక్తిక భేద సూత్రం. వికాసం అనేది అందరిలో ఒకే రకంగా జరగదు, అనేక రకాలుగా జరుగుతుంది. వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో.
వైయక్తిక భేదం అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైన శృతి అనే అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికత నియమమునకు ఉదాహరణగా చెప్పవచ్చు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమంలో తల్లిదండ్రులు పొడవుగా ఉంటే పిల్లలు పొట్టిగా పుట్టవచ్చు, తల్లిదండ్రులు తెల్లగా ఉంటే పిల్లలు నల్లగా పుట్టవచ్చు. ఇది ప్రతిగమన నియమాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో లేని అంశం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట అనేది పరిపక్వత చెందిన సాంఘిక వికాసంలో పరిపక్వత చెందిన వ్యక్తి లక్షణాలలో లేని అంశం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆడపిల్ల పుట్టుకకు కారణమైన క్రోమోజోమ్ల జతను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 XX అనేది ఆడపిల్ల పుట్టుకను నిర్ణయిస్తుంది, XY అనేది మగపిల్లాడి పుట్టుకను నిర్ణయిస్తుంది. XX అనేది ఆడపిల్ల పుట్టుకకు కారణమైన క్రోమోజోమ్ల జత. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అమూర్త చింతన అనే భావన పియాజే ఈ దశకు సంబంధించింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 నియత ప్రచాలక దశ. దీన్నే అమూర్త ప్రచాలక దశ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది, సైకిల్ ఎలా పరిగెడుతుంది, జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతున్నాయి, ఇలాంటి ప్రశ్నలతో విసిగించే దశ సైకాలజీ ప్రకారం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో పిల్లవాళ్ళు తరచుగా ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సాంఘిక వికాసం. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది సాంఘిక వికాసానికి సంబంధించిన అంశం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక దశా కాలము తెలపండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 4 నుంచి 8 నెలల మధ్య కాలంలోని శిశువు ఒక వస్తువు కనిపించకపోతే అది శాశ్వతంగా లేదని అనుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువుకు మొదట ఈ శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 తల. మొదటగా తలను నిలకడగా ఉంచి తర్వాత బోర్లా పడడం, తర్వాత ప్రాకడం, తర్వాత నిల్చోవడం, తర్వాత నడవడం అనేటివి జరుగుతుంటాయి. శరీర భాగంలో మొదటగా అదుపులో ఉండేది ఆప్షన్ 3 తల అనేది అదుపులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చలన వికాసము దీని నుంచి సంభవిస్తుంది. చలనం వికాసం అనేది భౌతిక వికాసం నుంచి సంభవించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సురేష్ రమేష్ అనే ఇద్దరు శిశువులలో సురేష్ ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ రమేష్ తాను అక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సంసర్గ క్రీడ. ఇద్దరు ఒకే ఆట కాకపోయినప్పటికీ ఇద్దరు ఒకదాన్ని పోలిన మరొక ఆట పక్కపక్కనే ఆడుకుంటే దాన్ని సంసర్గ క్రీడగా చెప్పవచ్చు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సైకాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైన బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.